తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా వాలంటీర్ల విషయంలో? ఏంటంటే పింఛన్ల పంపిణీ విషయంలో ఒక డిమాండ్ అయితే తీసుకొచ్చారు. అలాగే జవహర్ రెడ్డికి లేఖ కూడా ఇచ్చారు. ఇంటింటికే పింఛన్లు పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు, కోరుతున్నారు. ఒక రకంగా పింఛన్లు తీసుకునే వృద్ధుల మీద, మహిళల మీద, వితంతువుల మీద ప్రేమ వచ్చిందా సడన్గా? లేదు అంటే వాలంటీర్ వ్యవస్థ మీద ప్రేమ వచ్చిందా? అటువంటి వ్యవస్థను వాళ్ళు కంటిన్యూ చేస్తామనే సంకేతం ఇస్తున్నారా? ఏంటి, ఒక మైండ్ గేమ్ మొదలు పెట్టిందా ప్రతిపక్షం? లేదు అంటే వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ వాలంటీర్ వ్యవస్థకు దగ్గర అవ్వాలనుకుంటుందా? అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా వ్యవస్థ మారుతుందా, లేదంటే ఈ సౌకర్యం అవసరమని టీడీపీ ఏమన్నా గుర్తించింది అని అనుకోవాలి? అంటే రివర్స్ గేమ్ ఏమన్నా నడుస్తుందా? క్రైసిస్ మేనేజ్మెంట్ అంతకు మించి లేదు. ఓ తప్పు జరిగిపోయింది, ఆ తప్పు గురించి మనం 100 సార్లు చెప్పాం. చెబితే మన మీద పడి ఏడిచారు తప్పించి అసలు వాస్తవం గ్రహించలేదు. ఎన్నోసార్లు చెప్పాను నేను. అంటే వస్తున్న ఫలితాన్ని బట్టి తప్పని తెలిసిందా? అంతే. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఎందుకు అవసరం అనేది ఫస్ట్ గ్రహించాలి. ఇవాళ ఎవరైతే వాలంటీర్లకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి, అది ఎందుకు ఇవ్వాలి, ఇది ఎందుకు ఇవ్వాలన్నాడు, ఇదే మనిషి ఎందుకు వెళ్ళి అన్నదానం చేస్తున్నాడు, ఎందుకు వెళ్ళి రక్తదానం చేస్తున్నాడు, ఎందుకు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు? వీళ్ళందరూ చేస్తారు, చెయ్యని పిచ్చోళ్ళు లేకపోతే స్వార్థపరులు అని నేను చెప్పను. ఇలా మాట్లాడే వాళ్ళు చాలా మంది చేస్తారు. ఎవడు తిండాడు తినాలిగా, నువ్వెందుకు అన్నదానం చేస్తున్నావు అంటే అర్థమేముంది? వైద్య శిబిరాలు ఎందుకు పెడుతున్నారు అంటే సమాజంలో వన్ ఆఫ్ ద సర్వీస్ యాక్టివిటీ. అంతే, డొనేషన్. అన్న క్యాంటీన్ పెట్టిన సర్వీస్ యాక్టివిటీ. ప్రభుత్వం సొమ్ముతోనే కదా అది అన్నం పెట్టింది. ఏమన్నా చంద్రబాబు గారు జేబులో డబ్బులతో పెట్టారా ఏంటి? మరి అది గొప్ప అయింది, ఇది ఎందుకు తప్పు అవుతుంది? అన్న క్యాంటీన్ అంటే కూర్చోబెట్టి మేపడమే కదా, మరి కూర్చోబెట్టి మేపడం అని అంటలేదే. నలుగురికి 4 ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి. సరే, నువ్వు ఆ మాట ఏమన్నావు? జగన్ తీసేస్తే దుర్మార్గుడు అన్నావు కదా, మరి వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే నువ్వు కూడా దుర్మార్గుడు అవ్వాలిగా. అక్కడేమో అన్నం పెట్టినప్పుడు దేవుళ్ళం, ఆ వ్యవస్థ తీసేవిస్తే దుర్మార్గుడు. ఇక్కడేమో ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి వాడు దుర్మార్గుడు, అది తీసేస్తే సన్మార్గం. ఎలా అసలు లాజికల్గా? అంటే మేమేం చేసినా కరెక్ట్ అనేటటువంటి రూట్. వాలంటీర్ వ్యవస్థ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యింది ఏంటంటే, మొదటి నుంచి మనం చెప్తున్నది ఒకటి, వాళ్ళకి ఏంటంటే ద్వేషంలో నుండి ఆలోచిస్తే నిజం ఎప్పుడు అర్థం కాదు. వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థని నిందించద్దు. ఓ రకంగా చెప్పాలంటే మా విజన్ మీరు అమలు చేశారని చెప్పండి. ఎందుకని? ప్రజల వద్దకు పాలన అనేది చంద్రబాబు పాలన, ప్రజల వద్దకు పాలన. ఆ ఊరికి ఆఫీసర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ రోజుల్లో అదే గొప్ప పరిపాలన అనిపించింది. తన అవగాహన స్థాయి ఆ రోజునికి అది బెటర్ అనిపించింది. అంతకంటే అప్డేటెడ్ జగన్ చేశాడు. అక్కడే సచివాలయం పెట్టి పాలన అంతా అక్కడికి. కానీ ఇక్కడ టీడీపీ ఎత్తుగడని ఎలా చూడాలి? ఇక్కడ ఏంటి అంటే, ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదుకి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ సిఎస్కి వెళ్ళి వీళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చి ఇంటికెళ్ళే పింఛన్లు పంపిణీ అయ్యేలా చూడండి అని చెప్పడం కవర్ చేసుకోవడమా, లేదంటే మాకేం దాంతో సంబంధం లేదని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయడం? నిమ్మగడ్డను వెధవం చేయడం అంత మించేం లేదు. నిమ్మగడ్డ అనేటువంటి ఆయన తెలుగుదేశం మనిషి అనేది పక్కన పెడితే ఆ పార్టీ స్టాండ్ని అమలు చేశాడు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు ఎన్నికల సంఘానికి ముందే వెళ్ళి నిమ్మగడ్డ ఇచ్చి వచ్చాడు పిటిషన్, కోర్టులో వేయకముందే ఇచ్చాడు. ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకోవాలా, తీసుకోకపోతే ఇతను హైకోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టు ఎక్కడ ఆర్డర్ ఇవ్వాల, ఇల్లు అది అవద్దని చెప్తున్నారు. హైకోర్టు ఆర్డర్ ఏమందంటే, ఈ విషయం మీదన మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదు, ఇవ్వండి అని కానీ ఇవ్వద్దని కానీ మేము ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వట్లా. నిర్ణయం ఏం తీసుకోవాలో మీరు తీసుకోండి, కానీ సర్టన్ టైం ఫ్రేమ్ 5 వారాల్లోపు దీని మీద నిర్ణయం తీసుకోండి అని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంతే తప్పించి నువ్వు పింఛన్లు ఆపేయాలి, వాలంటీర్ని ఆపేయాలని హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వాల. హైకోర్టు ఇవ్వాల. ఈసీకి ఎలాంటి ఆదేశం హైకోర్టు ఇవ్వనప్పుడు అంతకు ముందు తీసుకొని నిర్ణయం ఈసీ, ఇంతకు ముందే ఈసీకి ఇతను ఇచ్చాడు, ఢిల్లీ వెళ్ళి మరి ఇచ్చి వచ్చాడు. మనం అప్పుడు కూడా వీడియో చేసాం. అప్పుడు కూడా ఆయన ఏమి జోక్యం చేసుకోవాలి. ఇక్కడ డౌట్, కోర్టుకు వెళ్ళకపోయినా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి లేదా? ఉంది. నేను అనేది అదే, ఎందుకు చేయలే, తప్పు అనుకోలేదా? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాక తెలుగుదేశం ఈ పని చేయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం అయ్యి ఉంటే తప్పు లేదు. దాంట్లో కోర్టు ఆదేశాలను ఈసీ అమలు చేసింది, తప్పేంటి? అందులో నిమ్మగడ్డదే అనొచ్చు. కానీ ఇక్కడ నిమ్మగడ్డ ఇచ్చినటువంటి పిటిషన్ ఒక ఎత్తు అయితే, అవ్వకపోయినా కూడా అంటే కోర్టు తీర్పిలా అంతకుముందు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఎన్నికల సంఘం. కానీ
వీళ్ళు పొత్తు పెట్టుకున్నాక ఈ పని చేసింది. అంటే ఇంక అంతకు మించినటువంటి మేనేజ్మెంట్ ఏమంటారు? ఇప్పుడు కేంద్ర సపోర్ట్ చూసుకున్నా అంతే కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒక మాట అనుకుందాం. సాధారణంగా ఇప్పుడు మనకే బోల్డ్ థ్రెట్ కాల్స్ వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి. మరి మనకు కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాలిగా. మనం ఇప్పుడు పోలీసు అధికారులకు లెటర్ రాస్తే ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఇస్తారు 10 మంది పోలీసులు ఇవ్వాలి కదా మనకి. ఇప్పుడు మన ఆఫీస్ చుట్టూతో 25 మందిని పెట్టాలి. అవసరమైతే బుల్లెట్ ప్రూఫ్ లోను మిషన్ గన్స్ తో తిరుగుతుండాలి. బాంబులు బాంబులు పట్టుకోవడానికి డిటెక్షన్ స్క్వాడ్ మనం వెళ్లే రూట్లో అంతా చెయ్యాలి. పెట్టాడు సందర్భం వచ్చింది కదా చెప్తున్నా, ప్రభుత్వం మారితే మీరు ఉంటారా అని పెట్టాడు. అదే నాకు అర్థం కాలే, అది నేను స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో కూడా పెట్టా. అదే అంటే అట్లాంటి మరి వాళ్ళందరినీ మనం కూడా ఇప్పుడు రోజు అడగాలి కదా, మనం ఎప్పుడు అడగాలి. కానీ అదే లోకేష్కి వచ్చేటప్పటికి రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి కాకుండా థ్రెట్, వాళ్ళకి థ్రెట్ అని ఎవడు రాసి ఇచ్చాడు కేంద్రానికి? కేంద్ర ఇంటెలిజెన్స్ ఏ విధంగా థ్రెట్ అంటది? ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి కొడుకు పోయి ముఖ్యమంత్రి కొడుకు అయితే ఎప్పటి నుంచినో రావాలిగా ఆయనకి. ఇప్పుడు అకస్మాత్తుగా రావడానికి కొత్తగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? లేదు. కొన్ని చంద్రబాబు మీద సీరియస్ అనుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఏముంది ఆయనకి బేసిక్ గా? కానీ ఇచ్చారంటే ఏంటి? కేంద్రంతో సంబంధాల మూలంగా వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా నన్ను కత్తులతో పొడి చేయబోతున్నారు, లేళ్లతో బీకేయబోతున్నారు అని ఎందుకన్నారు? పాపం మొదటి నుంచి ఉన్నది బీజేపీతో ఆయనకి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారు, లోకేష్కి ఇచ్చారు. అందుకని ఆయనకి ఇప్పుడు జెడ్ కేటగిరీ కావాలి. అదే అందుకని నేను నా మాట మాట్లాడింది, రేపు మాప ఇస్తారేమో. కాబట్టి అట్లాగా ఒక వ్యూహాత్మకంగా అంటే వ్యవస్థల్ని ఎలాగా అన్నటువంటి కాన్సెప్ట్ లో నడుస్తుంది. ఇక్కడ ఈసీ ఇచ్చింది ఆ కోణంలో. రెండో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. సచివాలయ వ్యవస్థని నిందించింది వాళ్లే, వాలంటీర్ వ్యవస్థ నిందించింది వాళ్ళే. మనం మొదటి నుంచి చెప్తున్నాం పాలనా విధానం ఒకప్పుడు నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను, దాని మీద తిట్టిపోయొచ్చు, వాళ్ళ కర్మది. ఇప్పుడు మళ్ళీ వాళ్లే ఆ వ్యవస్థలు కరెక్ట్ అంటున్నారు. జిల్లా స్థాయి జిల్లా పరిషత్ వ్యవస్థ నుంచి మండల పరిషత్ వ్యవస్థ తెచ్చారు. అదే కదా మనం చెప్పేది ఎన్టీఆర్ గొప్పోడు విజనరీ అని. అట్లాగే మండల వ్యవస్థ నుంచి పంచాయతీల వ్యవస్థని బాగా బలోపేతం చేశారు. అదే కదా పంచాయతీలకు అధికారాలు, రాజ్యాంగ సవరణ. అంటే మండలాల్లో జిల్లా పరిషత్తులు ఉండగా మండలాలు ఎందుకు, మండల పరిషత్తులు ఉండగా పంచాయతీలు ఎందుకు, పంచాయతీలు ఉండగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎందుకు? కాబట్టి మనం వదిలేసామా? ఎక్కడికక్కడ పరిపాలన అనేటువంటిది అందుబాటులోకి తీసుకెళ్లడం అనేటువంటిది ఒక ఫార్ములా. పరిపాలన అందుబాటులోకి రావడానికి ఏం చేస్తాం? సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులోకి. ఇది చంద్రబాబు గారు జన్మభూమి అనిను, శ్రమదానం అనిను, ప్రజల వద్దకు పాలన అనిను ఇట్లాంటి ప్రయత్నాలు ఆయన చేశారు. బట్ అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ గా నడిచింది. అంటే జన్మభూమి కింద స్కూల్ బాగు చేయడము, రోడ్డు వేయడము, ఊళ్ళో కమ్యూనిటీ హాల్ కట్టడము, ఎవడో డొనేట్ చేస్తే 60 రూపాయలు వాడిస్తే 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని చేసింది ఆ రోజులు. అంతే కదా. అదే ఇప్పుడు ఎవడు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే చేస్తే నువ్వెందుకు దాన్ని ఏడుస్తాం? నాడు నేడుని ఆ స్కూల్ బాగుపడ్డాన్ని ఎందుకు ఏడవటం లేదు? వాలంటీర్ వ్యవస్థ, ప్రజల వద్దకు పాలన, ఈ ఫార్ములా అది. ఇంకొక అడుగు అప్డేట్ చేశాడు. ఇంకా నీకు చేతనైతే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సర్టిఫికెట్లు, ఇవి సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు, అది వాలంటీర్ తెచ్చిస్తున్నాడు. దాన్ని ఇంకా ఇప్పుడు 2000 మందికి పెట్టారు, రేపు 1000 మందికే పెడతామని చెప్పు. లేదా ఇప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్లు అయ్యి షాపుల్లోనే చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు జగన్ ఏం చేశాడు, హౌస్ రిజిస్ట్రేషన్స్ పట్టాలు ఇవన్నీ ఇక్కడ సచివాలయాల దగ్గరే పెడుతున్నాడు. వాటికి తోడుగా ఇతరత్రా ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఏది ఎంఆర్ఓలు ఇచ్చేటువంటి ఆస్తి వారసత్వ సర్టిఫికెట్లు అవి కూడా లోకల్ గానే ఇస్తాము, సచివాలయాల్లోనే ఇస్తాం అని చెబితే కరెక్ట్. గాని పాత వ్యవస్థ కావాలని ఇప్పటిదాకా ఎవరు, ఈవెన్ వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు ఏంటి, పంచాయతీ వ్యవస్థ పునరుద్ధరిస్తాం, పంచాయతీ వార్డు మెంబర్లు చెప్పిన వాళ్ళకి ఇస్తాం, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇస్తాం, కార్పొరేషన్ వాళ్ళ చేతుల్లోనే పెడతాం అంటే అర్థం ఏంటి? మళ్ళీ నువ్వు ఆ రాజకీయ వ్యవస్థ చెప్పు చేతల్లోకి జనాలు తీసుకెళ్లాలనుకుంటున్నావు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు జగన్ కూడా జన్మభూమి కమిటీలాగా తన మనుషులకు పెట్టేసి ప్రతి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ మాట వినాలా, లేకపోతే మా ఇన్ఛార్జి మాట వినాలి అని రూల్ పెట్టేస్తే ఎవడాపగలిగాడు? ఇదివరకు తెలుగుదేశం హయాంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ వైసీపీ రిప్రజెంటెడ్, ఇదే సరే టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ రిప్రజెంటెడ్, లేదు వైసీపీ వాడు గెలిచిన అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఓడిపోయినోడే ఇన్ఛార్జ్, అతను చెప్పిన వాళ్ళకే ఇచ్చారు కదా. అదే విధంగా ఇక్కడ జగన్ చేసుకోవచ్చుగా, ఎందుకు చేసుకోలేదు?
ఇక్కడ జగన్ మూటలు తీసుకొచ్చిస్తాడనే మాటలు తప్పించి అవును పాయింట్ అక్కడ అతను ఏం చేస్తున్నాడు, అందరికీ ఆమోదయోగ్యమైనది తెచ్చాడు. అవును నువ్వేం చేయాలా, వాలంటీర్లను మేము పర్మనెంట్ చేస్తాం, తద్వారా మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం, అట్లాగే సచివాలయంలో కొత్త సేవలు తెచ్చి పెడతాం, రిజిస్ట్రేషన్లతో పాటుగా ఇతరత్ర సేవలు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా తెచ్చి పెడతాం, ఇంకా 1000 మందికే తెస్తాం. ఇట్లాంటి సిస్టమ్ అనేది అప్డేటెడ్ అవుతుంది తప్పించి అది ఉండకూడదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ మీద కేసేశారు కదా, వాళ్ళు ఎన్నికలకు పనికిరారని, చివరికి వాళ్ళని దేనికి పరిమితం చేశారు, వేయడానికి మాత్రమే వాడమన్నారు. అదే ఫస్ట్ లో అది ఫస్ట్ లో కాదు, ఇప్పటికి కూడా సచివాలయం వాళ్ళని, వాలంటీర్లను కాదు, వాలంటీర్లకు అసలు లేదు. మరి అప్పుడు అంటే ఏంటి, వాళ్ళని ఇప్పటిదాకా దొంగలు చేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు మాట్లాడుతున్నది, సచివాలయాల చేత ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పించండి అంటున్నారు. మరి నిన్నటిదాకా ఏమన్నారు మీరు, ఆ వ్యవస్థలన్నీ ఉండగా ఎందుకన్నారు. ఇప్పుడు ఏమని అడగాలి నువ్వు, మండల పరిషత్ వాళ్ళ చేత ఇప్పించు, లేకపోతే జిల్లా పరిషత్ వాళ్ళ చేత ఇప్పించు, పంచాయతీ కార్యాలయాల వాళ్ళ చేత ఇప్పించు, మున్సిపాలిటీ వాళ్ళ చేత ఇప్పించు, ఎందుకు వాలంటీర్ అని అడగాలి కదా. మరి డబ్బులు ఇంటి దగ్గరికి పంపించాను ఎందుకు అంటున్నావు నువ్వు, ఇంతకుముందు అది తప్పని ఎందుకు అన్నావు అంటే వ్రతం చెడ్డ ఫలితం దక్కల. అంటే సౌకర్యాలు అవే ఉండాలి, వ్యవస్థలు మారాలి, మేము వస్తే అదే చేస్తాం అనే సంకేతం అన్న టీడీపీ ఇస్తోంది. అది ఇద్దామనుకున్నది ఫెయిల్ అయింది అంటున్నా. అది ఏమన్నారు నిన్నటిదాకా, పాత వ్యవస్థలు పునరుద్ధరిస్తామన్నారు, ఇప్పుడు మళ్ళీ మేము వాలంటీర్ల చేతనే చేస్తాం. ఇప్పుడు కూడా వాలంటీర్లు అనట్లేదు కదా, లేదు నిన్న లోకేష్ ఇవ్వండి అంటున్నారు తప్ప వాలంటీర్లు ఇవ్వండి. లోకేష్ స్టేట్మెంట్, రేపు మేము అధికారులకు వస్తే వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తాం. వాలంటీర్ల విషయంలో ఎప్పుడైతే నెగిటివ్ అయిందో వెంటనే, ఇక్కడ సింపుల్ లాజిక్ అండి, చదువుకున్నోడితో పెద్దగా విషయం అర్థమైపోతుంది, చదువు రాని వాళ్లే ఇక్కడ అసలైన లాజిక్. మనకి ఆంధ్రాలో 60% మంది మాత్రమే విద్యావంతులు, 60-64%, మిగతా వాళ్ళు నిరక్షరాస్యులే. పల్లె ప్రాంతాల్లో దాదాపు 50% నిరక్షరాస్యులు ఉన్నారు. అంటే ఏదో దాన్ని ఏమంటారు, ఎండాకాలం చదువులు అంటారు, ఆ స్థాయి చదువులే తప్పించి పెద్ద చదువులు లేనటువంటి వాళ్ళు పల్లెల్లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ప్రభావం చూపెట్టేటటువంటి విషయంలో తెలుగుదేశం మిస్అండర్స్టాండ్ చేసుకుంది. వాళ్ళకి ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి. అది పత్రికలు చదవరు వాళ్ళు. ఇదివరకటి రోజులు ఎవడో చదివినిపించేవాడు, ఆడు మనవాడు, మన పార్టీ వాడై ఉండేవాడు, వాడు దాన్ని వక్రీకరించి చెప్పేవాడు, ఆ విధంగా సక్సెస్ అయింది. ఇవాళ సోషల్ మీడియా యుగం అయిపోయింది. ఇవాళ వాట్సాప్ గ్రూపులు చూసుకోవడం అందరికి వచ్చేసింది, క్యూఆర్ కోడ్లు ఆపరేట్ చేయడం అందరికి వచ్చేసింది. కాబట్టి పాత రోజులు కాదన్న సంగతి మర్చిపోయారు. వాలంటీర్ వ్యవస్థని విభేదించి విస్మరించమని చెప్పి దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించి ఇవాళ అది పక్కన పెట్టగానే ఒక్కసారిగా రివోల్ట్. ఈ మొక్క మనం చాలా సార్లు చెప్తున్నాం, ఎదురు దెబ్బ తగులుతుంది, వాలంటీర్ జోలికి వెళ్తే మొఖాలు పగిలిపోతాయి వాళ్ళకి, అది అర్థం కావట్లేదు అన్నటువంటి. ఇవాళ పగిలాక ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఆయింట్మెంట్ పూసుకుంటున్నారు అంతే. ఎన్నికల దగ్గరలో అంటే ఈ ప్రభుత్వ పథకాలు లేదంటే లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ, ఒక 90% ఓట్ బ్యాంక్ వస్తుంది, వాళ్ళే పోలింగ్ బూత్ వరకు వస్తారు అనేది. కానీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నది వాళ్ళనే, ఇబ్బందులు పెడుతున్నది కూడా ప్రతిపక్షాలు కానివ్వండి లేదంటే ఇంకొకరు వాళ్ళనే. దానివల్ల ఏమన్నా ప్రభుత్వాలు మారిపోతాయి, అందుకనే ఎన్నికలు ఒక నెల 40 రోజులు ఉందనగా ఇటువంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తారా? అంటే వీళ్ళు ఇట్లా అనుకోలేదు. వీళ్ళు అనుకున్నది ఏంటంటే వాలంటీర్తో 2 నెలలు పని ఆపేపిస్తే ఇంటి దగ్గర జగన్ గుర్తుకురాడు, స్టిక్కర్లు ఆపేపిస్తే జగన్ గుర్తుకురాడు, బొమ్మలు ఆపేపిస్తే గుర్తుకురాడు. అంటే ఇది ఒక విచిత్రమైంది. అంటే రోజు మన పత్రికల ద్వారా మనం వెళ్తాం, మన వీడియోలు మన వీటి ద్వారా వెళ్తాం. రెండోది బీజేపీ ఉంటుంది, జనసేన అంతా ఉంటది కాబట్టి ఇక ఇవన్నీ మర్చిపోతారని ఆశించారు. అంతేగాని వాలంటీర్ లేకపోతే దాని ప్రత్యామ్నాయం ఏంటి, అది ఇంపాసిబుల్. ఆల్టర్నేటివ్ చూడలేం కదా, వీళ్ళు అంత ఆలోచిస్తారా? చెప్పేది అదే. వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఆల్టర్నేటివ్ అన్నటువంటిది ఏ సచివాలయాల చేతనని కూడా వీళ్ళు అనుకోలేదు. ఇప్పుడు అంటున్నారు. వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే ఈ 2 నెలలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి తీసుకెళ్తే ఇక వాలంటీర్ అనేవాడు ఉండడు అని ప్రజలు డిసైడ్ అయిపోతే అప్పుడు వాలంటీర్లు, అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే వాలంటీర్లు సమాజాన్ని బెదిరిస్తున్నారు, కుటుంబాలను బెదిరిస్తున్నారు, వీళ్ళ కారణంగా మనకు ఓట్లు పోతాయి, వీళ్ళుని వైసీపీ పెట్టింది కాబట్టి వీళ్ళు వైసీపీ మనుషులుగా వ్యవహరిస్తూ వైసీపీ వాళ్ళకి ఓటేయమని అడుగుతారు. అదే వీళ్ళని దూరం పెడితే అప్పుడు వీళ్ళకి ఉద్యోగ భయం వస్తుంది కాబట్టి అప్పుడు సచ్చినట్టు ఆగుతారు. ఒకవేళ ఆ టైంలో ఇళ్ళ దగ్గరకు వచ్చిన మనం కొట్టి ఆపచ్చు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆ తర్వాతన ఎప్పుడైతే వీళ్ళు ఉండరో అప్పుడు ధైర్యంగా ఓటేస్తారు, మనకు అనుకూలంగా ఓటేస్తారు. వీళ్ళు ధైర్యంగా అంటే వీళ్ళలో ఎట్లుంటది అంటే చాలా సింపుల్ లాజిక్ చెప్తా. అంటే హైరార్కీ, మన చుట్టూ ఉండే ఒక కోటరీ ఉంటుంది. ఈ కోటరీ మన వీరాభిమానుల్ని పెట్టుకు తిరుగుతాం. ఈ వీరాభిమానులు ఎప్పుడు కూడా
వాడి ఫెయిల్యూర్ కవర్ చేసుకోవడానికి ఏదో సలహా ఇచ్చామని ఇవ్వడం కోసం దిక్కుమాలిన సలహాలు ఇస్తుంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఒక పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే 10ంటికి ప్రెస్ని పిలువ అంటాడు డీసీపీకి. డీసీపీ ఏం చెప్తాడు, మరి కమిషనర్ ఎదురుకుండా పరువు పోకూడదు కదా, 9:30 కల్లా అని రమ్మని చెప్పాయా అని ఏసీపీకి చెప్తాడు. ఏసీపీ సిఐకి 8ంటికి రమ్మని చెప్తాడు. సిఐ ఎస్ఐకి 7:30 అంటాడు. చివరికి మనకి 7ంటికే చెప్తాడు. కానీ మనం 7ంటికి వెళ్ళి కూర్చుంటాం 10:30. తర్వాత కమిషనర్ మనం అడుగుతాం, ఏం సార్ ఇదే అడిగితే ఏం చెప్పింది 10ంటికి అయితే ఎట్లాగేందంటాడు. అట్లాగే ఇక్కడ ఈ దిక్కుమాల హైరార్కీ వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అసలు మొత్తం జనం అంతా మనకు అనుకూలంగానే ఉన్నారు సార్, మనకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాలంటీర్ బెదిరిస్తున్నాడు సార్ వాళ్ళని, ఇంటికి వెళ్ళి నీకు పథకాలు ఆగిపోతాయని. అంటే మరి ఏం చేద్దాం అబ్బా, వాడు లేకపోతే చాలు సార్, మనకే ఓట్లు గుద్దుతారు సార్ అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఈ పైన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన ఎట్టుంటది, హైరార్కీలో ఉన్నటువంటిది, అది మరి అదట చేయాలా ఒకసారి అని పక్కనే ఎవరితోని చెప్తాడు. ఏముంది సార్ మనం కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది, నిమ్మగడ్డ ఒకసారి ఫోన్ చేయి, నిమ్మగడ్డ గారు ఒకసారి దీని సంగతి ఏందో చూడండి సార్, ఆయనకి ఏంటి రేపు పొద్దున అర్జెంట్గా ఏదో ఒక నామినేటెడ్ పదవిగా అర్జెంట్, అందుకని చెప్పేసి ఓకే సార్ నేను చూసుకుంటాను సార్ అని ఈసీ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకెళ్ళి నేను ఇంతకుముందు ఈసీగా చేశాను అర్జెంట్గా పీకి పారేయండి. వాళ్ళకి పోయేదే ఉంది, పీకమన్నారు పీకేశారు. పోయింది ఎవరు ఇక్కడ మధ్యలో? ఈ దిక్కుమాలిన హైరార్కీ. ఎప్పుడూ కూడా మన పక్కనుండేవాడు విశ్లేషణాత్మక విమర్శకుడు ఉంచుకోవాలి గాని మనకు అనుకూల విమర్శకుడు ఉండాలి. విమర్శకుడు అనేది వ్యతిరేక విమర్శకుడు అక్కడ, అనుకూల విమర్శకుడిని పెట్టుకో. అంటే నువ్వు గెలవడం కోసం నీకు విమర్శించేవాడిని పెట్టుకోగాని, నువ్వు ఓడిపోవాలని విమర్శించే శకుని శల్యసారథ్యం అక్కర్లా. కానీ ఇక్కడ చేస్తున్నది ఏంటంటే విమర్శకుడిని దగ్గరికి రాని. ఇట్లా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఛానల్లో ఉన్నటువంటి దాదాపు అప్పట్లో ఛానల్ కానీ పత్రికలు కానీ మొత్తం కలిపి 10 ఉండే, 10 మంది న్యూస్ హెడ్స్ ని కూర్చోబెట్టుకుని మాట్లాడి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు ప్రతి అంశం మీద. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అంశాలు, ఆయన అభిప్రాయాలు ఏంటో వాళ్ళతో చెప్పి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్ళేవాడు. 2014 తర్వాత అదంతా వాళ్ళ వల్లనే నువ్వు ఓడిపోయావని చుట్టూ ఉన్న హైరార్కీ గాళ్ళు చెప్పగానే, నేను ఇంత ముందు కూడా చెప్పా, 2014లో చంద్రబాబు గెలిచింది ఆయన పేరు మీద, అంతేగాని తెలుగుదేశం పేరు మీద కాదు. ఎందుకంటే ఆనాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, విభజన జరిగిపోయింది, పాపం అంతా కాంగ్రెస్ది. ఈ విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయగలరు చంద్రబాబు అయితే మాత్రమే అని చంద్రబాబుని చూసి తెలుగుదేశానికి ఓటేశారు. దాన్ని ఏమనుకున్నారు ఈయన, ఈ చుట్టుపక్కల గెలవగానే వీళ్ళందరూ సార్ మీరు ఆ రోజున జడగొట్టబట్టి జరిగింది, ఇప్పుడు మీరు వాళ్ళందరినీ దూరం పెడితే బాగుపడతాం అంటే అప్పటి నుంచి మీడియాని తిడుతున్నాడు ఆయన, లేదా మీడియాని బానిసగా మార్చుకుంటున్నాడు, జెన్యూన్ జర్నలిజం పక్కన పెట్టి వ్యవస్థలు మొత్తం పక్కన పెట్టాడు. ఇవాళ చంద్రబాబు మైనస్ కి కారణం అదే. ఫైనల్ గా వీళ్ళ మీద అంటుకున్న బురద, లేదంటే బురద అంటుకోకుండా చేసే ప్రయత్నం ఇది సక్సెస్ అవుతున్నట్టేనా? అంటే వీళ్ళు ఎదురు బురద వేస్తున్నారు కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళు. వాస్తవంగా అయితే వీళ్ళు చెప్పాల్సింది అంటే వీళ్ళకి ఏంటంటే ఒక నవ్వు వస్తుంది నాకు. ఇప్పుడు ఒక డిబేట్ పెట్టినప్పుడు నీ పార్టీ వాళ్ళు కూడా అటెండ్ అయ్యేలా చూసుకో, నీ వాదన లేకుండా. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోను TV5 ఈటీవీ ABN లో కూర్చుంటే ఏం ఒరుగుతుంది? అది ఆల్రెడీ వన్ సైడ్ది. దాంట్లో అసలే ఆ ఛానలే భజన చేస్తుంది. నీ వాడు ఆడ కూర్చుని ఆడిని అమ్మనా బూతులు ఈయన అమ్మనా బూతులు పెడితే ఒరిగి వచ్చేది ఏంది? అదే నువ్వు న్యూట్రల్ గా ఉండేవాడి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళి మాట్లాడి నీ వాదన ఏంటో చెప్పుకున్నప్పుడు కదా ఇప్పుడు అది పోయింది. అట్లాగే ఇక్కడ కూడా ఏమైపోయింది, అసలు ఎదుటి వాళ్ళ మాటలు వింటం మానేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఆడియో కట్ చేసి పెట్టుకుంటే వైరల్ చేస్తే చాలు. ఏమని చెప్పాడు ఆయన, ప్రతి ఏడాది కూడా ఏప్రిల్లో 2వ తారీఖు 3వ తారీఖుకి వస్తుంది, ఎందుకంటే మార్చి 31 అకౌంట్ క్లోజ్ అయ్యాక 1వ తారీఖు సెలవు ఇస్తారు ప్రతిసారి. ఆ సెలవు రోజుని డబ్బులు రావు, 2వ తారీఖుని డబ్బులు డ్రా చేసుకోవాలి, 31వ తారీఖుని డ్రా చెయ్యరు. ఎందుకంటే బ్యాంకులో వాళ్ళు ఒప్పుకోరు. బ్యాంక్ బిజినెస్ లోంచి ఒక 5-6 వేల కోట్లు తీసి పక్కన పెట్టాలంటే వాళ్ళ బిజినెస్ 5-6 వేల కోట్లు తగ్గిపోయినాయి కాబట్టి ఒప్పుకోరు. అందుకే ఇంకోటి గవర్నమెంట్ కూడా ఆ రోజున తీసేసింది ఆ నెలలోనే క్లోజ్ అయిపోవాలి. అంటే ఆ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అన్నప్పుడు ఆ ఏడాదితో క్లోజ్ కాబట్టి వాళ్ళు కూడా తీయరు. ఇవాళ నుంచి కొత్త అకౌంట్ ఓపెన్ మళ్ళీ కాబట్టి అందుకని గవర్నమెంట్ కూడా 31 లోపు తీయదు, 1వ తారీఖునే తీయాలి. 1వ తారీఖునికి సెలవు వస్తుంది కాబట్టి బ్యాంకులు సెలవు ఇస్తారు. 2వ తారీఖున బ్యాంకులు తెరుస్తారు, డబ్బులు డ్రా చేసుకుని వచ్చి ఇందులో ఇవ్వాలి 3వ తారీఖు. ఇది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ఏప్రిల్లో 3వ తారీఖు వస్తుందని ఆయన చెప్పాడు. వాలంటీర్లను విమర్శిస్తూనే ఆయన నిజం చెప్పాడు. దాన్ని కట్ చేసి వాడుకోవాలి. అది వాడుకోకుండా ఇప్పుడు అంతా అయిపోయాక వీళ్ళు ఏం చేశారు, అందుకే వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరినీ రోడ్డు మీదకి పంపించి కావాలని ఈ వాలంటీర్లను కూడా రాజీనామాలు చేయించారు కదా, చేపించి వీళ్ళతో వీళ్ళ దగ్గరికి పంపించి
ఏం చేస్తాం, మా డబ్బులు రాలేదు, మమ్మల్ని వద్దన్నారు, సచివాలయం దగ్గరికి పోవాలంట మీరు అని వాళ్ళతో చెప్పించి, అలా వెళ్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మైకులు పెట్టి ఇక చంద్రబాబు ఇట్లా చేయించాడంట, ఆయన మనిషితో చేయించాడంట, కేసులు వేయించాడంట అని వాళ్ళతో చెప్పించి వాళ్ళ చేత అమనాభూతులు తిట్టించి ప్లే చేపిస్తారు. తాత్కాలిక రాజీనామాలు అవి జూన్ తర్వాత ఒకవేళ మళ్ళీ వైసీపీ వస్తే వీళ్ళు రీజాయినింగ్ అయిపోతుంది, రీజాయినింగ్ లేదంటే కొత్త రిక్రూట్మెంట్ ఏమన్నా చేస్తారు? లేదు, ఆటోమేటిక్ చేసేస్తారు, లేకపోతే కొత్తగా రిక్రూట్మెంట్ వెళ్ళే చేస్తారు. కానీ ప్రభుత్వం మారితే ఈ రాజీనామాలు ఇంక మళ్ళీ ఇంకా రావు, మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు, రీజాయినింగ్ ఉండవు, వాళ్ళ పార్టీ వాళ్ళు జాయిన్ అవుతారు, కొత్త వ్యవస్థ వస్తేమో. రైట్, చూద్దాం. మొత్తానికి ఎవరు చేసినా పాపం ఎవరిదని చెప్పుకున్నా బురద అంటుకోకుండా చూసుకునే ప్రయత్నాలు అయితే ప్రతిపక్షాలు మొదలు పెట్టేస్తే మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఇంకా జూన్ తర్వాత చూద్దాం.